వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ. జాతీయోద్యమంలో భాగంగా రైతు ఉద్యమాల గురించి తెలుసుకుందాం. రైతు ఉద్యమాలు. రామోసీ విప్లవం. రామోసీ విప్లవం ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలో వాసుదేవ్ బలవంత్ ఫాడ్కే ప్రారంభించాడు. రామోసీలు లంగర్లు అనే కింది కులాల వారిని చైతన్యపరిచి రామోసీలు లంగర్లు అనే కింది కులాల వారిని చైతన్యపరిచి 1879లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాట్లు చేయించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బిజోలా ఉద్యమం. బిజోలా ఉద్యమం ప్రభుత్వం నిరంతరం పెంచుతున్న పన్నులను చెల్లించకూడదని 1905లో రాజస్థాన్లోని మేవార్ ప్రాంతంలో బిజోలా రైతులు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి విజయ్ సింగ్ పాతిక్, సాధు సీతారాం దాస్, మాణిక్ లాల్ వర్మ నాయకత్వం వహించారు. చంపారన్ సత్యాగ్రహం. చంపారన్ సత్యాగ్రహం బీహార్లోని చంపారన్లో 1860 నుంచి తీన్ కతియా విధానాన్ని బ్రిటిష్ వారు అమలుపరిచారు. బీహార్లోని చంపారన్లో 1860 నుంచి తీన్ కతియా విధానాన్ని బ్రిటిష్ వారు అమలుపరిచారు. 3/20 వంతు నీలిమందును పండించాలని రైతులపై ఒత్తిడి చేయడంతో పాటు ఆ పంటను తక్కువ ధరకు కొనేవారు. 1900లో సింథటిక్ డై నుంచి పోటీ రావడంతో బ్రిటిష్ వ్యాపారులు మరింత తక్కువకు నీలిమందును విక్రయించాలని రైతులను అనేక బాధలు పెట్టారు. ఈ నేపథ్యంలో 1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో రాజ్కుమార్ శుక్లా మహాత్మా గాంధీని కలుసుకుని ఉద్యమం చేపట్టాలని కోరారు. 1917లో గాంధీ బాబు రాజేంద్ర ప్రసాద్, ఇతన్ని బీహార్ గాంధీ అని పిలుస్తారు, నారాయణ సింహ, జేబి కృపలాని తదితరులతో కలిసి ఈ ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన పన్నులను షారాబేసి తగ్గించడానికి అంగీకరించింది. ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం. ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం గుజరాత్లోని ఖేరా ప్రాంతంలో పంటలు సరిగా పండకపోయినా పన్నులు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో 1917లో మోహన్ లాల్ పాండ్యా ఉద్యమం చేపట్టారు. 1917లో మోహన్ లాల్ పాండ్యా ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, మహదేష్ దేశాయి చేపట్టి ప్రభుత్వానికి విన్నవించి సానుకూల ఫలితాలు సాధించారు. బార్దోలి సత్యాగ్రహం. బార్దోలి సత్యాగ్రహం 1928 చాలా చాలా ఇంపార్టెంట్. ఉద్యమ నాయకుడు వల్లభాయ్ పటేల్. అయితే ఉద్యమ సన్నద్ధతను కళ్యాణ్జీ మెహతా, కునవర్ది మెహతా అనే యువకులు చేశారు. గుజరాత్లోని బార్దోలిలో స్థానిక ప్రభుత్వం 22% భూమి పన్నులు పెంచడంతో ఉద్యమం చేపట్టారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం మాక్స్వెల్ బ్రూన్ఫీల్డ్ అధ్యక్షతన విచారణ కమిటీ వేయగా నిజానిజాలు నిర్ధారించి పన్నును తగ్గించారు. మోఫ్లా ఉద్యమం. మోఫ్లా ఉద్యమం కేరళలో ముస్లిం రైతులు కౌలుదారి హక్కుల కోసం 1920లో ఉద్యమం చేపట్టారు. 1920లో ఉద్యమం చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమం వీరిని ఉత్తేజపరిచింది. బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్య నాయకులను అరెస్టు చేయడంతో ప్రజలు హింసకు పాల్పడ్డారు. ఈ ఉద్యమానికి మహమ్మద్ హాజీ, అలీ ముసలియార్ నాయకత్వం వహించారు. వ్యవసాయ తిరుగుబాటు కాస్త మతరంగు పులుముకుంది. భూస్వాములు, హిందూ అగ్రవర్ణాలైన నంబూద్రీలు,
నాయర్లు అనే బ్రాహ్మణులు భూస్వాములు, హిందూ అగ్రవర్ణాలైన నంబూద్రీలు, నాయర్లు అనే బ్రాహ్మణులు. దీంతో వీరిపై దాడులు జరిగాయి. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు. ఈ సమయంలో బ్లాక్ హోల్ పొడనూరు సంఘటన జరిగింది. రైల్వే వ్యాగన్లో 200 మంది తిరుగుబాటుదారులను బంధించడంతో గాలి ఆడక 66 మంది మృతి చెందారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. బోర్సాద్ సత్యాగ్రహం గురించి తెలుసుకుందాం. పెంచిన పోల్ ట్యాక్స్, దొంగలను అణచివేసి శాంతి భద్రతలు కాపాడుతున్నామని కాబట్టి పన్నులను పెంచాలని గుజరాత్లో ప్రభుత్వం ఒత్తిడి చేసింది. దీనికి వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వాన 1923లో ఉద్యమం జరిగింది. 1923లో ఉద్యమం జరిగింది. ఈ పన్నును 1924లో ఎత్తివేసింది. కిసాన్ సభ ఉద్యమం ఆల్ ఇండియా కిసాన్ సభను 1934లో లక్నోలో స్థాపించారు. ఈ సభకు అధ్యక్షులుగా స్వామి సహజానంద సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా ఎన్జి రంగా వ్యవహరించారు. రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం దేశంలో మొదటిసారి రైతు శిక్షణా సంస్థ ఇండియన్ పీజెంట్స్ ఇన్స్టిట్యూట్ను ఎన్జి రంగా నిడబ్రోలులో ప్రారంభించాడు. బెంగాల్లో 1946లో జరిగిన రైతు ఉద్యమాన్ని తెబాగా ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి సంబంధించింది ఫ్లౌడ్ కమిషన్ వేసి నివారణ చర్యలు చేపట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.